పెళ్లి అంటే మనకు భార్య భర్తలు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఏందో అక్క తమ్ముళ్ళు పెళ్లి చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అక్క తమ్ముడు అయితే చేసుకోకూడదండి. అది మన భారతీయ సంస్కృతిగా విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మంచి చెడు అనేది తల్లిదండ్రుల నుంచే వస్తుంది. తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా మారుతాయి. దాన్ని బట్టి ఏం చేయాలంటే మనం ఇప్పుడు వాళ్ళకి భారతీయ సంస్కృతి అన్నా నేర్పాల, లేకపోతేనేమో మా వాళ్ళ తల్లిదండ్రులన్నా మార్చుకొని అట్ట కాదా ఎట్టా అని మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం. మన భారతీయ సంస్కృతం ఇట్లా అక్క తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు, ఏదైనా ఉంటే ఏరేగా చూసుకోవాలా అనేది చెప్పాలి. లేదా వాళ్ళకు కూడా వెళ్ళలేదనుకో మన రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కన్నా వాళ్ళకి చెప్పి చేయటం, లేకపోతే అంతగా మారపోతే కూడా సైకాలజిస్ట్ కాడికి తీసుకుపోయి చేయటం. ఇప్పుడు సంసారం అనేది ఓరితేనైనా చేసేదైతే ఆ లెక్కన బజార్లో కుక్కలు చేస్తున్నాయి, మనుషులు చేస్తున్నాయి. మనుషులకి కుక్కలకి తేడా ఏముంది? అప్పుడు మనం మనుషులు మానవ జన్మ ఒక్కసారి వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉంచుకోవాలంటే మన భారతీయ సంస్కృతం తల్లిదండ్రులు కాయించి మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురించి తెలుసుకొని ఎంతో కొంత నేర్చుకునేది పిల్లలకి నేర్పాలి. ఇప్పుడు కారులో తిరగటం, పబ్బుల్లో తిరగటం అయ్యే కానీ ఈ మన భారతీయ సంస్కృతం పిల్లలకి తెలియట్లా. అందుకని వాళ్ళు ఏంటంటే ఈ తాగిని కాయించి ఆడవాళ్ళు అయితే సరిపోద్ది, మగవాళ్ళు అయితే సరిపోద్ది అని ఎవరు అమ్మటి పడితే వాళ్ళు అమ్మటి పోతున్నారు. అది పోవటం మాత్రం అది తప్పు. మనం భారతీయులం కాబట్టి మనం భారతీయులు అనేది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికి కూడా మనకి సంస్కృతం నేర్పేవాళ్ళం, అంతేగాని అట్టా ఎట్టా తిరిగే వాళ్ళం కాదు. వాయు వరుసలు లేకుండా అంటే ఇప్పుడు చాలా మందికి పెళ్లిళ్ళు చేయట్లేదండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా ఉద్యోగం వచ్చిన దాకా అది ఇది అని ఇప్పుడు వాళ్ళు తింటారు, ఉప్పు కారం తింటారు. తినేవాళ్ళు వాళ్ళు ఎవరం మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు అని అట్టా ఉంటారు అనమాట. అదే మన తల్లిదండ్రులు మనకి 20 ఏళ్ళకి 19 ఏళ్ళకి పెళ్లి చేశారు. అట్లా చేసిండ్రు అనుకో వాళ్ళకి బాధ్యత అనేది ఏర్పడిద్ది. పిల్లలు వాళ్ళందరూ ఉన్నారనుకో బాధ్యత అనేది ఏర్పడి పని చేస్తే కష్టం విలువ తెలిస్తే ఇవన్నీ ఆలోచనలు ఉండవు. తల్లిదండ్రులు సంపాదిస్తారు, కారులో తిరుగుతారు, డబ్బులు ఉంటున్నాయి, ఎవరమ్మడి పడితే వాళ్ళు అమ్మడి పోతారు. ఇంకా అదే సంస్కృతం అయిపోయింది. ఉండే కొందికి ఎవరమ్మటి ఎవరు పోయేది అనేది కూడా కాదు, తల్లి అమ్మడి కూడా పోయే వాళ్ళు కూడా పడతారేమో, ఉండే కొందికి చెప్పలేము. కాబట్టి మన సంస్కృతం నేర్పాలంటే మెయిన్ కార్లు, బంగ్లాలు, ఏసీలు కాదు. మన సంస్కృతం గుడికి పోవటం, పొద్దున్నే లేవగానే మనం ఏం పని చేయాలా, ఏంది మన చుట్టుపక్కల వాతావరణం ఎట్టుంది, చదువుతో పాటు కూడా మన తల్లిదండ్రులు కూడా ఎట్టుండేది అనేది నేర్పాలి పిల్లలకి.